ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ శ్రీకాంత్ గారి కొడుకైన రోషన్ గారు, మరి ఆయన యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఛాంపియన్. మరి ఆ ఛాంపియన్ మూవీ అయితే సుమారు చాలా ఇయర్స్ నుంచి దాని మీద కష్టపడుతున్నారు. ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఆ మూవీకి సంబంధించి అండ్ ట్రైలర్ కానీ ఒక టీజర్ లాంటిది కూడా మన మాస్ జాతర మూవీ ఇంటర్వెల్ టైంలో కూడా రిలీజ్ చేశారు. మరి దాని గురించి రివ్యూ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారనమాట. మరి ఫిలిం క్రిటిక్ అయిన శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. యూట్యూబ్లో ఇంకా అవైలబుల్ లేదు కానీ థియేటర్లో చూసిన వాళ్ళకి మాత్రం అర్థమైపోయింది ఛాంపియన్. సో ఇంతకు రోషన్ గారు కానీ ఆ టీజర్ ఎలా అనిపించింది మీకు? ఇండియా మొత్తం కొంచెం బాగా అడ్మైర్ చేసే ఒక సూపర్ గుడ్ లుకింగ్ హీరో అంటే మనం రితిక్ రోషన్ పేరు చెప్తాము. ఫర్ హిస్ కైండ్ ఆఫ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, గ్రేస్ కానీ, వాక్ స్టైల్, ఇవన్నీ. అలాంటి గ్రేస్ మన దగ్గర ఎవరికి లేదా అంటే కొంచెం మహేష్ బాబు పేరు తీసుకుంటారు. దాని తర్వాత యంగ్స్టర్స్లో ఎవరికి లేదా అంటే వీ కెన్ ఈజీలీ టేక్ ద నేమ్ ఆఫ్ శ్రీకాంత్ సన్ రోషన్. చాలా బాగుంటాడు. అంటే తన అపియరెన్స్ చాలా బాగుంటుంది, కానీ తనకి కరెక్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, కరెక్ట్ కైండ్ ఆఫ్ ఆ ఎఫర్ట్, ఆ స్కిల్ చూపించే డైరెక్టర్ దొరికితే అర్థం చేస్తాను. ఎప్పటి నుంచో నాకు మైండ్లో ఉంది. అది నిన్న ఈ మాస్ జాతర సినిమా ఇంటర్వెల్లో అయితే టీజర్ చూపించారో ఐ వాజ్ ఆస్ట్రక్. చాలా బాగుంది. అతని యొక్క స్కిల్ లెవెల్ని చాలా బాగా చూపించారు. హార్స్ రైడ్ కానీ సీన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మీరు అన్నట్టు ఫుట్బాల్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ని పండించే సీన్స్ కానీ, అంటే టీజర్లోనే నవరసాలు కనిపిస్తున్నాయి అబ్బాయి పర్ఫార్మెన్స్లో. అరెస్ట్ అయిపోతాం అతని పర్ఫార్మెన్స్కి. మెయిన్ ఇంకోటి ఏమనిపించింది అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే కొన్ని డివోషనల్ మూవీస్ రాబోతున్నాయో వాటిలో కృష్ణుడుగా కానీ, రాముడుగా కానీ పర్ఫెక్ట్ మ్యాచ్. అబ్బాయి భలే ఉన్నాడు అసలు. వెరీ 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 యాప్ట్ ఫర్ మెనీ మూవీస్, మెనీ రోల్స్. అంటే ఇన్ఫాక్ట్ మన తెలుగు ఇండస్ట్రీకి హితిక్ రోషన్ అంటే కెన్ సే హిస్ నేమ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కళ్ళు కానీ, ఆ అపీరియన్స్ కానీ, హెయిర్ కానీ ఎలా ఉంది. కానీ వెరీ యంగ్ ఏజ్ లో లాంచ్ చేశారు. అప్పుడు ఒక చిన్న, కానీ మరి అప్పుడు కిడ్ లా ఉన్నాడు, కానీ ఇప్పుడు హీస్ లుకింగ్ లైక్ మ్యాన్, జెంటిల్మెన్ లా ఉంది. బాగుంది. పెళ్లి సందడి మూవీ రిలీజ్ అయిపోయి ఆల్రెడీ 4 years 5 years అప్రాక్సిమేట్లీ అవుతూ ఉంది. ఆ టైంలో శ్రీలీల అండ్ రోషన్ గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు పెళ్లి సందడి. మరి ఆ మూవీ అంటే చాలా గ్యాప్ తీసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారు. ఈ లోపలేమో శ్రీలీల గారు టాప్ హీరోయిన్ అయిపోయారు, కానీ ఇక్కడ అయితే సెకండ్ మూవీలోనే ఉన్నారు. మరి దాన్ని ఈ సినిమా ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది అనుకోవచ్చా రోషన్ గారికి? ఆడియన్స్ ఒక సినిమాలో హీరోయిన్ని హీరోని ఒకేలాగా చూడరు కదా. హీరోయిన్ని చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉండాలి, కొంచెం చిలిపి చిలిపిగా యాక్ట్ చేయాలి, సరిపోతుంది. నేను అనేది టైం లైన్ అనేది అదే అంటున్నా. కానీ హీరో అంటే మెనీ ఎక్స్పెక్టేషన్స్ బౌండ్ ఉంటుంది. ఏదో సినిమాతో వచ్చి కనుమరుగు అయిపోయే కంటే స్కిల్ లెవెల్ని ఎన్హాన్స్ చేసుకొని, బెటర్మెంట్ చేసుకొని, అంటే ఒక డైమండ్ ఎలా తయారవుతుంది, ఎన్నో కట్స్ తర్వాత తయారవుతుంది, ఒక గోల్డ్ ఎలా మెరుగుపడుతుంది, ఎంతో కాలితే కానీ మెరుగుపడుతుంది, అలా తనను తాను మౌల్డ్ చేసుకొని ఒక బెస్ట్ యాక్టర్లో ఏవైతే కోరుకుంటారో, అంటే బెస్ట్ యాక్టర్ ఆన్ స్క్రీన్ నుంచి ఒక ఆడియన్స్ని ఏమేమి కోరుకుంటారో అవన్నిటికీ కూడా రెడ్ అండర్లైన్ చేసుకుంటూ తను మెరుగుపరుచుకుంటూ వస్తున్న సినిమా ఛాంపియన్ అని చెప్పొచ్చు. ద ప్రొడక్షన్ హౌస్ అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని లాంచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ దిస్ విల్ హిట్స్ ద బుల్స్ ఐ వెరీ వెరీ నైస్లీ. ఎందుకంటే ఆల్రెడీ స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ లోంచి వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, క్వాలిటీ. మరి ఆ బ్యానర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కాబట్టి ద ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో లిఫ్టింగ్. అవును. యా. అండ్ చూసిన దాని వరకు ఆ టీజర్ కానీ సో ప్రేక్షకులు ఎంతవరకు అలరించవచ్చు? అదే అండి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై. మీరు అన్నట్టు ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ నుంచి రీలాంచ్ అవ్వడము ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ దట్ యాక్టర్. దాంతోపాటు టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ కూడా బెస్ట్ వర్క్ కాంట్రిబ్యూట్ చేశారని తెలిసిపోతుంది ఆ టీజర్ చూస్తుంటే. ఇప్పుడు నేను చెప్తుంటే చాలా మందికి ఈగర్ అనిపించచ్చు, ఆఫ్ కోర్స్ యూట్యూబ్లో లేదు. సో మాస్ జాతరకు వెళ్ళిపోండి, ఇంటర్వెల్ ఎంజాయ్ చేయండి. నా సజెషన్ అయితే ఇది. డోంట్ వెయిట్ ఫర్ యూట్యూబ్. ఈ టీజర్ యూట్యూబ్ కాదు, థియేటర్లోనే బాగుంది. థియేటర్లో బాగుంది, చూడడానికి బాగుంది. ఓకే. అండ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారు, సో ప్రీవియస్గా అయితే సేవ్ ద టైగర్స్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి రైటర్గా కూడా వర్క్ చేశారు. అండ్ సో ఒక మైల్ స్టోన్ మాత్రం ఖచ్చితంగా కనిపించేలా ఉంది. ఆ గ్రాండియర్ కానీ, అది చూపించిన విజువల్స్ వర్క్ కానీ, ఇట్స్ గోయింగ్ టు అన్ పాన్ ఇండియా మూవీ కైండ్ ఆఫ్ లో అనిపిస్తుంది. ఎందుకంటే ఛాంపియన్ అనేది ఇట్స్ నాట్ సెట్ ఫర్ ద వన్ లాంగ్వేజ్ అనిపిస్తుంది. అంటే అది వీ కెన్ సీ యాస్ అనే పాన్ ఇండియన్ మూవీ. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఇండియా వైడ్ క్రేజ్ ఏర్పడింది కల్కితో, కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఆ టైటిల్ ఇంగ్లీష్ టైటిల్ ఉండడం అనేది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ టైటిల్ కాబట్టి టైటిల్ మార్చకుండా వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయొచ్చు. ఆ ప్లస్ పాయింట్ కూడా ఉంది. అండ్ ప్రామిసింగ్ విజువల్స్ ఉన్నాయి, మంచి స్టోరీ. అంటే నాకు తెలిసి ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేసి ఇది హిట్ చేసి వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్తారేమో, ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ ఇట్ పాన్ ఇండియా ఇనిషియల్లీ.
ఓకే. అదే అనిపిస్తుంది. శ్రీకాంత్ గారిని మనం ఒక ఫ్యామిలీ హీరోగా మనం చూసాం. అవును. మరి ఆయన కొడుకుని మనం ఫ్యామిలీ హీరోగానే చూడగలుగుతామా, లేకపోతే లేదు, బియాండ్ దట్ తన స్కిల్ కి హీల్ గో బియాండ్. చాలా చాలా అంటే కొంచెం రూల్ చేసే ఇది ఉంది తనలో, ఉన్నది ఆ స్పార్క్ ఉంది. ఆ స్పార్క్ సినిమా బాగా పట్టింది. ఓకే. అండ్ ఫైనల్ గా ఛాంపియన్ టీజర్ గురించి మీరు ఏం చెప్తారు? వెయిటింగ్ ఫర్ ద మూవీ. వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఈవెన్ ఎవ్రీవన్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.